సారీ, నేను మీ టైంని వేస్ట్ చేశాననుకుంటా. ఉమ్, సిస్టర్ని చెప్తున్నారు. తర్వాత ఏ అర్థంలో నేను ఇది తీసుకోగలను? యాజ్ ఎ సిస్టర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీతో మాట్లాడుతున్న కొద్దీ నాకు ఎంతో అనుభవం వచ్చింది. మీరు తప్పుగా అనుకోకపోతే మీ బిడ్డ గురించి తెలుసుకోవచ్చా? అశ్విన్ తన పేరు. మ్, ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. మ్. నా జీవితం ఏ విధంగానూ తన్ని బాధించకూడదు అని ఒక హాస్టల్లో సేఫ్గా తనని ఉంచి చదివిస్తున్నాను. ఇంకా ఏమైనా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయా? ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఏమైంది? నాకు ఇదే ఫస్ట్ టైం, అందుకే కొంచెం భయంగా ఉంది. ఫస్ట్ టైం అందరికీ ఇలాగే ఉంటుంది. ఓ, భయపడకండి, నేను చూసుకుంటాను. నీకు నచ్చినట్టు నేను నడుచుకుంటాను, సరేనా? ఏమిటి, మీరు తృప్తిగానే ఉన్నారు కదా? చిన్నప్పటి నుంచి డబ్బులు సంపాదించాలి, ఆస్తులు వెనకేయాలి అని కష్టపడి అన్నీ సంపాదించాను. నేను అనుకున్న దానికంటే ఎక్కువే సంపాదించాను. కానీ అన్నీ సంపాదించాక వెనక్కి తిరిగి చూసినప్పుడు నాకంటూ ఒక జీవితాన్ని సంపాదించుకోలేకపోయాను. నాకిప్పుడు 45 ఏళ్ళు అవుతున్నాయి. కాబట్టి యవ్వనము పోయింది. యవ్వనంలో అనుభవించాల్సిన సంతోషము పోయింది.
ఇప్పుడు నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ వాటిని చూసుకోవడానికి ఒక్క సంతానం కూడా లేదండి. నేను నిన్ను ఓపెన్గా ఒకటి అడగచ్చా? ఉమ్, అడగండి. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నా జీవిత భాగస్వామిగా వస్తావా? ఏ ఏమైంది? ఏదైనా తప్పుగా అడిగానా? చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీకిద్దరు పిల్లల్ని కని. రోజు ఉదయం తొందరగా మీకు ముందుగానే లేచి టిఫిన్ రెడీ చేసి మిమ్మల్ని పిల్లల్ని నిద్ర లేపి మిమ్మల్ని ఆఫీస్కి పంపించి పిల్లల్ని స్కూల్కి పంపించి మధ్యాహ్నం లంచ్ రెడీ చేసి మీకు పిల్లలకి పంపించి సాయంత్రం మీరు ఇంటికి వచ్చేంత వరకు మీకోసం తల నిండా పువ్వులు పెట్టుకొని వేచి ఉండి మీరు వచ్చిన తర్వాత మీకు కావాల్సిన డిన్నర్ని రెడీ చేసి హ్మ్. మీకు తినిపించి మీరు తిన్న పళ్ళంలోనే నేను తిని మ్మ్హ్మ్. మీరు నిద్రపోవడానికి వెళ్ళేటప్పుడు మీ కాళ్ళు నొక్కి మీ కోరిక ప్రకారం నడుచుకొని తర్వాత వారంలో ఒక్కరోజు మీతో పాటు నేను కూడా బైకులో మీ వెనక కూర్చొని మిమ్మల్ని గట్టిగా పట్టుకొని బీచ్, పార్క్, థియేటర్ అంటూ జాలీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. ఇలాగంతా మాట్లాడడానికి బాగుంది కదా? కాస్త ఓపెన్గా మాట్లాడు. ఇంతవరకు నేను చెప్పిందంతా ప్లస్ పాయింట్ మాత్రమే, కానీ జీవించడానికి ఇది మాత్రమే సరిపోదు. ఏ ఎందుకు సరిపోదు? ఒక కుటుంబ జీవితంలో అప్ అండ్ డౌన్ వచ్చి తీరుతుంది. ఉమ్, భవిష్యత్తులో నేను ఎప్పుడైనా తెలుసో తెలియకో నేను ఏదైనా తప్పు చేస్తే ఒక భర్తగా మీకు నా మీద కోపం వచ్చి తీరుతుంది. ఒక భార్యగా నాకు కూడా మీ మీద కోపం వస్తుంది కదా. దీంట్లో జరిగే గొడవనే తగాదా అని అంటారు. అది బానే ఉంటుంది, కానీ ఆ కోపంలో మీరు ఒక్క మాట నువ్వు అలాంటి దానివే కదా అని ఒక్క మాట అన్నా కూడా, లేదా నేను ఒక్క మాట మిమ్మల్ని అక్కడే కదా కలుసుకున్నాను అని అంటే కూడా భార్యాభర్తలన్న బంధానికే అర్థం లేకుండా పోతుంది. నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. నేను మిమ్మల్ని ఎంతగా తృప్తిపరిచి ఉంటే మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అని అడుగుంటారు. మీరు చెప్పిన ఒక్క మాటే నాకు అంగీకారం ఇచ్చినట్టుగా ఉంది.